తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రీతమ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలానే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలి. మరి ముఖ్యంగా ఈనాటి సభకు భారీగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ జన సైనికులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, రా కదలిరా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా దళితులకు చేసిన అవమానము అంతా ఇంత కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకుంటూ వెళ్తే, మాదిగలకు మా కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెప్పి, అలానే మాల సామాజిక వర్గాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెప్పి, రెల్లు కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెప్పి, అంతేకాకుండా సప్లా నిధులన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తానని హామీ ఇచ్చి వాటన్నిటినీ పూర్తిగా తుంగలో తొక్కి సప్లా నిధులన్నీ కూడా లక్షల కొద్ది కోట్లు సప్లా నిధులన్నీ కూడా ప్రక్కదో పట్టించి ఆ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. అంతేకాదు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తా, అంతేకాకుండా నామినేటెడ్ పనుల్లో కూడా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని మాయమాటలు చెప్పి తన సొంత సామాజిక వర్గానికి అన్ని నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారాలు 31 మంది దళితులు హత్య గావించబడ్డారు. అంతేకాకుండా 60,000 మందికి పైగా దళితుల మీద కేసులు పెట్టారు. ఇంతటితో జగన్మోహన్ రెడ్డి ఆగకుండా ఎస్సీల మీదనే అట్రాసిటీ చట్టం పెట్టి ఆ చట్టాన్ని అవమానించిన జగన్మోహన్ రెడ్డి నిజమైన దళిత ద్రోహి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. ఇది ఒక విధంగా ఉంటే, మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, కష్టపడి మనస్తత్వం ఉన్న నాయకుడు, నిజాయితీ పరుడు. ఒక విజనరీ అని ఎందుకు అంటున్నానంటే, మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఇచ్చారు అంటే దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఒక నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్తారు. నిజాయితీ పరుడు జగన్మోహన్ రెడ్డి. అలానే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి అక్రమ కేసులుగానే నిలిచిపోయాయి, కానీ అది నిరూపితం కాలేదు. మరి ముఖ్యంగా మన నాయకుడు కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు,
రెండు ఉదాహరణలు చెప్పాలంటే, రోజుకి 18 గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 18 గంటలకు పైగా రోజుకి పనిచేసే సమర్థత ఉన్న నాయకుడు. అంతేకాదు మన నాయకుడు వైజాగ్లో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి 48 గంటల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే, కానీ సార్ తిరువూరు నియోజకవర్గంలో ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి మీ ముందుంచాలనుకుంటున్నాం. ఒకటి పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకం. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకి 700 కోట్లకు పైగా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కాంట్రాక్టును కూడా రద్దు చేసి, ఆ కాంట్రాక్టును అవార్డు చేసిన కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. అలానే ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. వాటికి శాశ్వత పరిష్కారం కావాలి మీ నుంచి కోరుకుంటున్నారు సార్. అలానే ఒక చిన్న ప్రాజెక్టు కూడా హామీ ఇచ్చి కూడా 26 కోట్లు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేకపోయారు. అది గంపలగూడెంలో వినగడప కట్టలేరు మీద వినగడప దగ్గర ఉన్న బ్రిడ్జి సార్. 26 కోట్లు. నిజంగా ఈ ముఖ్యమంత్రి ఎంత అసమర్థుడో. ఇదే ప్రాంగణంలో 26 కోట్లు శాంక్షన్ చేసి 26 కోట్ల హామీ ఇచ్చి వాటిని శాంక్షన్ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది సార్. ఆ బ్రిడ్జిని కూడా మీరు పూర్తి చేయాలనేసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే నినాదంతో ఉన్నారు. బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి, బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలన్న నినాదంతో ఉన్నారు. చివరిగా సార్, టిట్కో ఇళ్ళు తిరువూరు పట్టణంలో 100 కొద్దిగా టిట్కో ఇళ్ళు 90% పూర్తి గావించబడినాయి. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించింది. తిరువూరు పట్టణ దళితులందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీరు ఆ 10% ప్రాజెక్టును పూర్తి చేసి వారందరికీ కూడా గృహప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని వారందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు సార్. ఇంకా చాలా ఉన్నాయి, సమయం కూడా ఎక్కువైంది కాబట్టి మరి ఒక్కసారి తిరువూరు నియోజకవర్గ ప్రజలకు, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ